రా లోపలికి పద. టీ వద్దు. కూర్చో. వెళదామా? రండి వెళ్దాం. నాన్న పైకి వెళ్ళండి. నా తండ్రి ఇలాంటి వాడు అయి ఉండకూడదు. నేను ఊహించినంత ఉత్తముడై ఉండాలనుకున్నాను. కానీ చూశాను నాన్న, మీ నిజ స్వరూపాన్ని చూశాను. ఇదంతా నేను చూడకూడదనే ఇన్నేళ్లగా నన్ను అక్కడ మీరెవరో, ఏం తప్పు చేస్తున్నారో, అమ్మకే కాక నాకు దూరమై ఎందుకు ఇలా బతుకుతున్నారో, ఎవరి కోసం? వీళ్ళ కోసమేరా. మీకోసం కాకపోయినా మా కోసం. వీడికి కనీసం మీరున్నారు. ఆ జనాలకి కలకాలం వీళ్ళ గుండెల్లో ఒక అన్నగా, నీ గుండెల్లో ఒక మంచి తండ్రిగా ఉండాలని ఆశపడ్డాను. కానీ నా వల్ల నీ జీవితం దెబ్బతినకూడదనే ఉద్దేశంతో ఇన్నాళ్ళు నీకు దూరంగా బ్రతికాను. మరెందుకు మీరు ఇలా చాటుగా? నేనేమి బుద్ధున్నో గాంధీనో కాను. ఇంతవరకు నా జీవితంలో నా మనసుకి ఏది న్యాయం అనిపిస్తే ఆ పని చేశాను. అది కరెక్టా కాదా అని ఆలోచించలేదు. అప్పుడు వదిలేసిన విత్తే ఇప్పుడు మహావృక్షంగా మారింది. రామ్మూర్తి. నమస్కారం. నమస్కారం. రామ్మూర్తి. ఈ పుట్టోడు ఫోన్ సైలెంట్ మోడ్లో పెట్టడం చేత కాదు. మళ్ళీ మోక్తి దెబ్బైపోతాడు. విడిచిపోతే బెటర్. పూజ ఎవరు వచ్చినట్టున్నారు.
అయ్యో ఇలా పడిపోయినట్టండి. ఏదో పట్టాలి పైకి లాగబోయా ఇలా చేయమండి చేయమండి అజయ్ కూడా అజయ్ కూడా జాగ్రత్త జాగ్రత్త అయ్యో అయ్యో అక్కడే ఉండి వచ్చేస్తాను ఈ బ్యాడ్లో పడ్డారు ఏంటండి? ఇదే కప్పండి బాబు ఎంతో పాపం చేస్తే ఇలాంటి పనిష్మెంట్లు వస్తాయి. దేవుడు లాంటి మీకెందుకు వచ్చింది? ఏం సార్ నేను ముందు లేకుంటే మీరు వెనకాడతారు ఏంటండి